నేటి ముఖ్యాంశాలు. డజన్ ద్విచక్ర వాహనాలను దొంగిలించిన ఘరానా దొంగ అరెస్ట్. జమాయతే ఉలేమా వికారాబాద్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన డీఎస్పీ బాలకృష్ణారెడ్డి. సాయంత్రం 5 దాటిన కొనసాగుతున్న ఇసుక రవాణా. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. జల్సాలకు అలవాటు పడిన ఓ వ్యక్తి ద్విచక్ర వాహనాల దొంగతనాలకు అలవాటు పడ్డాడు. తాండూరు మండలం గౌతాపూర్ చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేపట్టిన పోలీసులకు ద్విచక్ర వాహనాలను దొంగిలించిన దొంగ అడ్డంగా దొరికిపోయాడు. గురువారం తాండూరు రూరల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, తాండూరు రూరల్ సిఐ అశోక్ కుమార్, ఎస్ఐ విఠల్ రెడ్డితో పాటు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలను వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం సేడెం తాలూకా కురుగుంట గ్రామానికి చెందిన నిఖిల్ వయస్సు 21 బైక్ మెకానిక్ గా పనిచేసేవాడు. కొన్నాళ్లకు మెకానిక్ పని వదిలిపెట్టి మల్కాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దగ్గర ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేయడం ప్రారంభించాడు. తను పనిచేసిన డబ్బులు ఖర్చులకు సరిపోకపోగా ద్విచక్ర వాహనాల దొంగతనానికి అలవాటు పడ్డాడు. గత 4 నెలలుగా తాండూరు పట్టణంతో పాటు వికారాబాద్, హైదరాబాద్, పూడూరు తదితర ప్రాంతాల్లో 12 బైకులను దొంగిలించాడు. దొంగిలించిన వాహనాలను తాను పనిచేస్తున్న వ్యక్తి పొలంలో దాచి తక్కువ ధరకు విక్రయించాలని ఆలోచించాడు. కాగా గురువారం ఉదయం గౌతాపూర్ చౌరస్తాలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన నిఖిల్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనాల పత్రాలను అడిగారు. వాహనాల పత్రాలు లేకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు విచారణ ప్రారంభించారు. దీంతో తను దాచిపెట్టిన 12 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు ఒప్పుకోవడం జరిగింది. ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ ప్రతాప్ సింగ్, అశోక్, శ్రీవాస్తవ్, హెడ్ కానిస్టేబుల్ దస్తపలను డీఎస్పీ బాలకృష్ణారెడ్డి రివార్డులను అందజేశారు. కరణ్కోట పోలీసులు ఈరోజు తెల్లవారుజామున ఒక బైక్ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు సాధారణంగా వాళ్ళ డ్యూటీలో భాగంగా వాళ్ళు దీన్ని నిర్వహిస్తున్నప్పుడు ఒక బైక్ అతను అనుమానాస్పద స్థితిలో నడుపుతున్నప్పుడు అతన్ని పట్టుకోవడం జరిగింది. ఆ బైక్ సంబంధించిన పేపర్స్ అవన్నీ అడగా అతను కరెక్ట్ సంతృప్తికరమైన సమాధానం చెప్పలేదు. అతన్ని తీసుకొచ్చి విచారించగా అతని పేరు నిఖిల్ అని చెప్పినాడు. నిఖిల్ తండ్రి పేరు రాజు. అతని స్వగ్రామం వచ్చి కురుకుంట, సేడం, కర్ణాటక స్టేట్. అతను కొంతకాలం నుంచి సుమారుగా 4 నెలల నుంచి మన తాండూరు, వికారాబాదు ఇంకా కొన్ని సమీప ప్రాంతాల నుంచి సుమారుగా 12 బైకులు దొంగతనం చేసినట్టుగా అతను అంగీకరించాడు. అతను స్వగ్రామంలో బైక్ మెకానిక్గా ఉండే. అతను తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి మన తాండూరు ఏరియాలో కరణ్కోట లిమిట్స్లో మల్కాపూర్కి వచ్చి అక్కడ ఒక వ్యవసాయ ఓనర్ దగ్గర ట్రాక్టర్ నడుపుతూ బతుకుతున్నాడు. అయితే ఇంకా డబ్బు ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో, బైక్ మెకానిక్ కాబట్టి అతనికి తెలుసు బైక్స్ ఎట్లా స్టార్ట్ చేయాలనేది. ఆ ఉద్దేశంతో అతను కొన్ని బైక్ దొంగతనం స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఈ విధంగా అతను దొంగతనం చేసిన వాటిల్లోంచి మనం 12 బైక్స్ అది రికవరీ చేయడం జరిగింది. దాంట్లో అతను దొంగతనం చేసిన బైక్స్లో ఇక్కడ మల్కాపూర్లో ఉన్న ఆ యొక్క వ్యవసాయ భూమిలో తన ఒక షెడ్లో, పాత షెడ్ ఉండే ఆ షెడ్లో అతను దాచిపెట్టడం జరిగింది. ఈ వెహికల్స్లో తాండూరుకు సంబంధించిన నగరంలో ఒకటి దొంగతనం జరిగింది. ఇక్కడ మన కరణ్కోట్లో ఒక వెహికల్ దొంగతనం రికవరీ అయింది. తర్వాత వికారాబాద్ టౌన్లో నుంచి ఒక 3 వెహికల్స్ రికవరీ అయింది. ఇవి కాకుండా మరికొన్ని వెహికల్స్ ఉన్నవి. అతను దొంగతనం ఎక్కడ చేసిన ప్లేస్ సరిగా అతను గుర్తించారు. సిటీ అవుట్స్కట్స్లో, హైదరాబాద్ అవుట్స్కట్స్లోనూ అక్కడిక్కడ చేసినారు. వాటి ఆధారంగా మనం ఆ వెహికల్స్ ఓనర్స్ని ట్రేస్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇతని యొక్క పూర్వపరాలు పరిశీలించాము. గతంలో ఏమైనా నేరాలు చేశారని చెప్పి కూడా వెరిఫై చేశాము. కానీ ఇతని గత నేర చరిత్ర ఉన్నట్టుగా అయితే ఇంతవరకు బయటపడలేదు. అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. దాన్ని అమ్ముదామనే ఉద్దేశంతో చూస్తున్నాం అనమాట. అంటే ఈ డాక్యుమెంట్స్ లేకుండా ఉన్న బైక్స్ని కొనాలంటే కరెక్ట్ ఎవరైనా ఉండాలా, ఎవరు సరైన పార్ట్నర్ కానీ ఎవరైనా ఉండాలా, వచ్చినప్పుడు కొందామనే ఉద్దేశంతో అతను చూస్తున్నాడు. బైక్ అఫెండర్ని పట్టుకున్న ఆఫీసర్స్ వీళ్ళు స్టాఫ్ దస్తప్ప, ప్రతాప్ సింగ్, అశోక్, శ్రీవాస్తవ్ వీళ్ళకి రివార్డ్స్ కూడా అందజేయడం జరుగుతుంది. 3
తాండూరులో ఒకటి, కరణ్కోట్లో ఒకటి, ఇంకా మిగతా ఉన్నాయి కదా ప్రాంతాలు కొన్నిటికి నెంబర్ లేదు, దాని ఇంజన్ నెంబర్ చార్జ్ నెంబర్ కూడా లేదు, అది అన్నీ ఏరేజ్ అయిపోయినాయి. దాని యొక్క ఓనర్షిప్ అట్లా తెలియడం లేదు. ఈ హైదరాబాద్ సరౌండింగ్ ఉన్నది షేర్లింగంపల్లి, మోమిన్పేట, మొన్న కూడా బాలనగర్ ఉన్నాయి. అవి కూడా వాళ్ళ ఓనర్స్ని వెరిఫై చేసి వాళ్ళకి సంబంధించిన కేసులు ఉన్నాయో లేవో మేము వెరిఫై చేస్తాం. వెరిఫై చేసిన కేసులు ఉంటేనేమో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం, లేదంటే మనకి కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. తాండూరు పట్టణంలోని డిఎస్పీ కార్యాలయం దగ్గర ప్రధాన రోడ్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్డులో శుద్ధి చేసిన చల్లటి త్రాగునీటిని ఉచితంగా అందించేందుకు చలివేంద్రాన్ని తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి ప్రారంభించారు. జమాయితే ఉలేమా వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మౌలానా మొహమ్మద్ అబ్దుల్లా అజార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా డిఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా మంచి కార్యక్రమాన్ని చేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తాండూరు ఎంఆర్ఓ తారాసింగ్ నాయక్ మాట్లాడుతూ జమాయితే ఉలేమా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జమాయితే ఉలేమా సభ్యులతో పాటు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అఖ్తర్, స్థానికులు, సహాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తాండూరు పట్టణంలో రైల్వే స్టేషన్ సమీపంలో మన డిఎస్పీ ఆఫీస్ కింద రోడ్ పైన జమాతుల్ ఉలమా వారు ఇక్కడ తాండూరు బ్రాంచ్ వారు ఇక్కడ ప్రజల కోసమని చల్లటి మంచినీళ్ళు తెలుగులో ఏర్పాటు చేశారు. వారి ఆధ్వర్యంలో ఈ ఏర్పాటు ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే రైల్వే స్టేషన్కి వచ్చిపోయే వాళ్ళకి చాలామందికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. వారు ఇలాంటి సౌకర్యాలు ఇంకా చేయాలని ప్రజలకి చాలా సేవ చేయాలని కోరుకుంటున్నాము. వాళ్ళు అభినందిస్తున్నాము. ఈరోజు మన తాండూరు పట్టణంలో బాబు వేసవిని దృష్టిలో పెట్టుకొని తాండూరు ప్రజల దహతిని తీర్చడానికి వారు ఏదైతే సామాజిక సేవ ద్వారా నీళ్లు తాపాలని చల్లని చలివేంద్రం ఏర్పాటు చేశారో వారికి మేము అభినందనలు తెలుపుతున్నాము. అదేవిధంగా తాండూరు పట్టణంలో ఇంకా కూడా ఉన్న పెద్దలు కానీ గౌరవనీయులు ఎవరున్నా కానీ సామాజిక సేవ చేయడానికి ముందుకు రావాలి. వాళ్ళు కూడా వీళ్ళను స్ఫూర్తిగా తీసుకొని తాండూరు పట్టణంలో కూడా నలుమూలలా కూడా ఇలాంటి చలివేంద్రములు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము తాండూరు ప్రజలు మరియు పెద్దలకి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైనా రాజకీయ నాయకులు కావచ్చు, సామాజిక సేవ చేసే కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు వాళ్ళ సంఘాల నుంచి కూడా ఇలా పెట్టడానికి. అయితే మనకు ప్రతిదీ ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి, ప్రభుత్వం పైననే వాళ్ళే చేయాలనేది కూడా చాలా కొన్ని పరిస్థితుల్లో అన్ని 100% మనము ఏర్పాటు చేయలేకపోవచ్చు. ఇలాంటి సంఘ సేవకర్తల ద్వారా మనం ప్రజల దహతిని తీర్చవచ్చు. మరి మనముగా దీన్ని మంచి సామాజిక సేవతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటిని అభినందనలు తెలుపుతూ ఇంకా చాలామంది ముందు. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఇసుక రవాణా ప్రభుత్వం నిబంధనలతో సాఫీగా కొనసాగుతున్నది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఇసుక రవాణా కొనసాగించాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. ఉదయం 9 గంటలకు ముందు గాని, సాయంత్రం 5 గంటల తర్వాత గాని ఇసుక రవాణా కొనసాగిస్తే ఆ ట్రాక్టర్లను అధికారులు
పట్టుకొని కేసు నమోదు చేయడం మరియు సీజ్ చేయవలసి ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా యాలాల మండల పరిధిలోని బెండూరు వాగు నుండి సాయంత్రం 5 గంటలు దాటిన సుమారు 6 నుండి 8 ట్రాక్టర్లు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుక రవాణా జరిగింది. కాగా ఈ ట్రాక్టర్లను పట్టుకున్న సంబంధిత అధికారులు అన్ని అనుమతులు ఉన్నాయనే సాకుతో వదిలిపెట్టారు. రెవెన్యూ అధికారులు మరియు యాలాల మండల పోలీస్ అధికారులు ట్రాక్టర్లను పట్టుకొని వదిలివేశారు. ట్రాక్టర్లను వదిలివేయడం పట్ల పలువురు పలు రకాలుగా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత రెవెన్యూ అధికారులను అడగగా ఓ ట్రాక్టర్ ఇంధనం అయిపోయినందున అదే మార్గ మధ్యంలో ఉన్న మిగతా ట్రాక్టర్లు ఆగిపోవాల్సి వచ్చిందని, అందుకే ట్రాక్టర్లు సాయంత్రం 6:30-7 గంటలు అయినా రాలేకపోయాయని, అప్పటికే సమయం అయిపోయిందని తెలిపారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఏదో సాకులు చెప్తూ వదిలివేయడం జరిగిందని, అక్రమ ఇసుక రవాణాదారులకు అధికారులు చూసి చూడనట్లు ఉంటున్నారని పలు ఆరోపణలు వస్తున్నాయి. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.